హీరాఖండ్ రైలు ప్రమాద ఘటనలో కుట్రకోణం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, అనుమానాలపై మా ప్రతినిధి అనిల్ అందిస్తున్న కథనం. నుంచి భువనేశ్వర్ వెళ్తూ పట్టాలు తప్పిన హీరాఖండ్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం గుర్తించారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రైలు పట్టం విరిగిపడినటువంటి ఈ రైలు పట్టం అనేది ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి రెండు వైపులా కూడా పట్టం విరిగి ఉండడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడి నుంచి సుమారుగా 200 నుంచి 300 మీటర్ల దూరం పాటు ఇంజిన్ ఈ ట్రాక్ మీదుగా దూసుకుపోయింది. ఇదే క్రమంలో వెనుక ఉన్నటువంటి 8 బోగీలు కూడా పూర్తి స్థాయిలో పట్టాలు తప్పి పడడానికి అవకాశం కలిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ప్రస్తుతం ఈ రైల్వే పట్టాలను పూర్తిగా పునరుద్ధరిస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ మనం గమనించినట్టయితే సుమారు ఈ పట్టం విరిగిందనడానికి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే వైపు అవతల వైపు కూడా పట్టం విరిగి ఉంది. ఒకే ప్రాంతంలో రెండు వైపులా పట్టం విరిగి ఉండడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రైల్వే శాఖ ఈ ప్రమాదంలో కుట్రకోణం కూడా దాగి ఉండే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నక్సల్స్ మావో ప్రభావిత ప్రాంతం అయి ఉండడం, మరోవైపు గణతంత్ర దినోత్సవ వస్తుండడంతో పాటు గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి 30 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ ఘటన కూడా ఈ రైల్వే శాఖ అనుమానాలకు బలాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ పట్టాలు విరిగిన తర్వాత వేగంగా వెళ్తున్నటువంటి రైలు సుమారు 300 మీటర్ల దూరం పాటు దూసుకుపోవడం జరిగింది. అయితే రైల్వే ఇంజిన్తో పాటు ఇంజిన్ వెనుకున్నటువంటి 8 బోగీలు కూడా చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కారణంగానే పెద్ద సంఖ్యలో నష్టం జరిగిందనేటువంటి అభిప్రాయాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం చూస్తున్న ఈ లెవెల్ క్రాసింగ్, ప్రధానంగా ఈ లెవెల్ క్రాసింగ్ వద్దనే ఈ పట్టాలు విరిగి ఉన్నటువంటి అవకాశం ఉంది. మరోవైపు మనం చూస్తే ఈ లెవెల్ క్రాసింగ్ నుంచి రహదారికి దగ్గరగా అనుసంధానం ఉండడంతో పాటు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరైనా ఇది కుట్ర ప్రకారం చేశారా అనేటువంటి అభిప్రాయాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్.